వృశ్చిక రాశి వారికి అక్టోబర్ నెలలో ఏ విధంగా ఉందో ఇప్పుడు గురువుగారి మాటల ద్వారా తెలుసుకుందాం. మేష వృశ్చికయోర్ భౌమ. వృశ్చిక రాశికి కుజుడు అధిపతి. కుజుడు అష్టమంలో ఉన్నాడు. ద్వాదశాష్టమ జన్మస్థము శని అంగారకో గురు కుర్వంతి ప్రాణ సందేహం స్థానచలనం ధనక్షయం. ఈ కుజుడి వల్ల అనారోగ్యం రావచ్చు. బతుకు తెరువులో బతికే వృత్తిరీత్యా ఇబ్బంది రావచ్చు. తర్వాత అప్పుల వాళ్ళు బాగా ఇబ్బంది పెట్టవచ్చు. ఇటువంటి పరిస్థితులు తట్టుకోలేక చచ్చిపోదాం, ఆత్మహత్య చేసుకుందాం అనేటువంటి ఆలోచన కూడా రావచ్చు. కానీ అటువంటి స్థితికి పోకూడదు మనిషి. ఆ పని మాత్రం చేయకూడదు. అయితే అది వస్తే ఎవరు నువ్వు తీరుస్తావా బాకీలు అంటారు. అది కాదు. బాకీలు వచ్చినప్పుడు అనుభవించే సుఖం నువ్వే, పోయినప్పుడు పడే కష్టం కూడా నువ్వే. అన్నీ సమర్థించుకోవాలి. ఈ రాశి వాళ్ళకి కుజుడు పూర్తిగా బాగాలేడు. అంటే వృశ్చిక రాశి అధిపతి అయినటువంటి కుజుడు అష్టమంలో ఉండటం పెద్ద దోషం. గురువు బాగున్నాడు సప్తమంలో. ఏకాదశిలో రవి కేతువులు బాగున్నారు. వీళ్ళు మంచి బలాన్ని ఇచ్చేటువంటి వాళ్ళు. కేతువు మంచి జ్ఞానాన్ని ఇస్తాడు. అయితే గమ్మత్తు ఏంటంటే ఒకసారి మనిషికి చేప నేదస్తా అంటూ ఉంటారు. ప్రతి మనిషికి ఇంట్లో ఏ మాట వచ్చేస్తాయి. మీతో నేను చేయలేను, నా దస్తా. ఈ దస్తా అనే మాట వాగగా ఆ దిక్షువులు ఉన్నారంటేనే వాడు తదాస్త అంటే వెళ్ళిపోయినట్టే. అటువంటి పరిస్థితి రాకూడదు. అటువంటి మాట నోట్లోంచి అనుకోకూడదు. అసలు బయటకు అనుకోకూడదు, మనసులో కూడా అనుకోకూడదు. అటువంటిది ఏదైనా బాధ కలిగినప్పుడు భగవంతుడిని స్మరించాలి. నీ ఇష్టదైవం, కులదైవం, ఇంటి దేవుడు ఉంటాడు, కులదేవుడు ఉంటాడు, నీ ఇష్టదేవుడు ఉంటాడు. ఈ ముగ్గురిని కూడా తప్పనిసరిగా నువ్వు స్మరిస్తే ఎన్ని సమస్యలు ఉన్నా కూడా పోతాయి. అయితే ఏకాదశిలో రవికేతువులు చాలా బలమైన వాళ్ళు. గురువు సప్తమంలో ఉన్నాడు. భార్య బాగా సహకరిస్తుంది. అయితే ఈ కష్టం ఎవరూ చెప్పగలిగింది కాదు. ఈ కష్టాల నుంచి బయటపడాలంటే దైవారాధన చాలా ముఖ్యమైనది. జాతకం చూపించుకోవడం చాలా ముఖ్యంగా అవసరం. ఈ జాతకం చూపించుకున్న తర్వాత జాతకరీత్యా గ్రహదోషాలకి పూజలు చేసుకున్నా కూడా అసలు ఏదో ఒక దైవారాధన. ఇప్పుడు ఆశ్వయుజ మాసం అమ్మవారికి సంబంధించింది, కార్తీక మాసం అనుకోండి శివుడికి సంబంధించింది, లేకపోతే గణపతికి సంబంధించింది. అట్లా ఏ దేవుడికో దేవుడి పూజ, దైవబలం కూడా సంపాదించాలి. గ్రహం అనుగ్రహించాలి అంటే దైవబలం కావాలి. ఈ దైవబలం ఉంటేనే గ్రహాలు అనుగ్రహిస్తాయి. ఎట్లా అంటే సర్పం దేవుడి మెడలో ఉంది కదా. దేవుడు అనుగ్రహించాలంటే ఆ సర్పం మనల్ని అనుగ్రహించాలి. అట్లాగే దేవాలయానికి పోయినాం అనుకోండి, దేవుడు కాదు, దేవుడు అనుగ్రహించిన పూజారి అనుగ్రహించాలట. పూజారి మనస్ఫూర్తిగా నిన్ను ఆశీర్వదించాలి. మరి ఆ పూజారి నిన్ను ఆశీర్వదించే సక్రమంగా ఉండాలంటే వాడి పొట్ట మనం చూడాలి. వాడు బతుకుతున్నాడు, వాడు తృప్తిపడేట్టుగా మనం ఏదైనా ఇవ్వాలి. ఇది చాలా అవసరం. ఎప్పుడు కూడానండి తల్లి, తండ్రి, తర్వాత భార్య, వీళ్ళని ప్రధానంగా చూసుకుంటే భార్య ఇంటిని చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది, పిల్లల్ని అంతకంటే జాగ్రత్తగా చూసుకుంటుంది. అదే నువ్వు ఉన్నంతకాలం భార్యను హింస పెట్టావనుకో పిల్లలుగా అధోగతే. ఇప్పుడు వృశ్చిక రాశికి రవి, కేతువు, శుక్రుడు, గురువు 4 గ్రహాలు బాగున్నాయి. ఈ 4 గ్రహాల వల్ల మనం ఎంతో మేలు జరుగుతుంది. మరి ఈ బాగున్న గ్రహాల వల్ల వచ్చే ప్రయోజనం చాలా విశేషమైంది. శుక్రుడు మరి వృశ్చిక రాశి, కుజుడు బాగాలేదు, అష్టమంలో పడ్డాడు. మిగతా గ్రహాలు బాగున్నా, 4 గ్రహాలు బాగున్నా మరి వృశ్చిక రాశి అధిపతి అయినటువంటి కుజుడు అష్టమంలో పడ్డాడు. అష్టమం ప్రాణకంటకుడు. శని 4ంట పడ్డాడు, అది అర్ధాష్టమం, ఆయన ప్రాణకంటకుడే. మరి రాహు బాగాలేడు. కేతువు, రవి,
శుక్రుడు గురువు 4 గ్రహాలు బాగున్నాయి. దీనివల్ల చాలా మేలు జరుగుతుంది. గురువు వల్ల బాగుంటే కడత్ర స్థానం బాగుంటుంది, వివాహం కావాల్సి వస్తే వివాహం అవుతుంది. కేతువు బాగున్నాడు, కేతు వల్ల మంచి జ్ఞానం కలుగుతుంది. రవి వల్ల మంచి ఉద్యోగం ఉంటుంది, ఉద్యోగంలో ఎప్పుడు సంపాదించడానికి అవకాశం ఉంది. వివాహం కాని వాళ్ళకి వివాహం అవడానికి కూడా బాగా అవకాశం ఉంది. కానీ పెద్ద బండ ఏమిటంటే శని కుజుడు, అష్టమ కుజుడు, అర్ధాష్టమ శని. దానికేంటి ద్వాదశాష్టమ జన్మస్థం శని అంగారకో గురు కుర్వంతి ప్రాణ సందేహం స్థానచలనం ధనక్షయం. ప్రాణం పోవచ్చు, ఆ మాట నా నోటితో అనకూడదు. ఎందుకంటే ఏ రకంగానైనా ప్రాణం పోకపోయినా ప్రాణం పోయినంత పని చేస్తాడు. మరి దాని నుంచి తప్పించుకోవాలంటే ముందు పూర్తి జాతకం చూపించుకోవడం చాలా అవసరం. మరి ఇదే టైంలో నా కాలు మోకాలు దగ్గర నుంచి పైదాకా రాడుపడ్డది, 8 అంగుళాల రాడు. సంవత్సరం 3 ఏళ్ళు మంచంలో ఉన్నా, 1 ఏళ్ళు 2 ఏళ్ళు మంచంలోనే. దీనికంటే చచ్చిపోతే బాగుండు అనిపించింది, అంత ఇబ్బంది పెడతాడు. కాబట్టి ఈ దోషం నుంచి తప్పించుకోవాలంటే పూర్తి శాంతి అవసరం. గ్రహస్థానాలు ఎట్లా ఉన్నాయో చూసుకొని జన్మ లగ్న రీత్యా చూడాలి. తర్వాత ఈ వృశ్చిక రాశి నాని నూనె అనురాధ నోయా ఏయో జ్యేష్ఠ, అనురాధ జ్యేష్ఠాంత్యం వృశ్చికం. ఈ అనురాధ చాలా విశేషమైంది, జ్యేష్ఠ కూడా మంచి విశేషమైంది. మిత్రం మైత్రం అనురాధ మనోరాధస్య లౌకికం, మిత్రత్వాలు చేకూర్చేది అనురాధ. అటువంటి నక్షత్రాలు, అటువంటి వృశ్చిక రాశి చాలా విశేషమైన రాశి. కాబట్టి దానికి తగిన ఫలితం పొందాలి అంటే పంచపక్ష పరమాన్నాలన్నీ కూడా వండుకున్నాం, ఉప్పు మాత్రం లేదు, మొత్తం దండగే. కాబట్టి అట్లాగే ఉన్న దోషాలని పోగొట్టుకుంటే ఉప్పు వేసుకొని పంచపక్ష పరమాన్నాలు తిన్నట్టు. కాబట్టి ముందు మీ జాతకం చూపించుకోండి. సప్తమ గురువు, వివాహం అయితే మంచి భార్య వస్తుంది. స్వక్షేత్రంలో గురువు ఉండటం చాలా విశేషం. దానివల్ల నా సప్తమంలో గురువు ఉండటం చాలా విశేషం. కాబట్టి ఈ రాశి వాళ్ళు ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ, అట్లా డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే మరి హస్త సాముద్రిక ద్వారా కానీ మీ జాతకం చూపించుకోండి. మరి తగిన శాంతి చేసుకోండి, మీకు అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి.